ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాబోయే సమాజం మన అందరినీ హర్షించాలన్న జ్ఞాపకం ఉంచుకోవాలన్న ప్రకృతిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి తెలిపారు. వర్షాలు అధికంగా పడటం, కరువులు రావడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకొని వాటిని పెంచి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటడంలో ఉస్నాబాద్ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు మాత్రమే వాడాలన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సింథటిక్ శాల్వాలు కాకుండా నేతన్నలు తయారు చేసిన వస్త్రాలు వాడాలని సూచించారు. చేనేత వస్త్రాలు వాడడం వల్ల వృత్తిని ప్రోత్సహించి నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు ఉంటుందన్నారు. అందరం చేనేత వస్త్రాలు వాడాలని ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. డిగ్రీ కళాశాలకు కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తామని, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల రాబోయే సమాజం మనందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకపుచ్చుకోవాలన్నా ప్రకృతి సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ సమాజం మీద, ప్రస్తుత తరం మీద ఉంది. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కోట్లాది మొక్కలు నాటడానికి కార్యాచరణ తీసుకుంది. ఈ రోజు హుస్నాబాద్ దీనికి రోల్ మోడల్ గా ఉండాలి. రాష్ట్రంలో ప్లాంటేషన్ కార్యక్రమం జరిగిన హుస్నాబాద్ లో నేను మొక్క నాటినా అని తృప్తి పడే విధంగా ప్రతి పౌరుడు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం, ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మార్కండేయ టెంపుల్లో చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. చేనేతను ధరించాలి, చేనేతను ప్రోత్సహించాలి. ప్రభుత్వం తరఫున కూడా దేవాలయాల్లో అతిథులకు ఇచ్చే శాల్వా సందర్భంగా కానీ, టీచర్స్ డే సన్మానం సందర్భంగా కానీ, వివిధ అవసరాల కొరకు వాడేటువంటి దాని లోపల చేనేతను మాత్రమే వాడాలనే జీవోలు ఉన్నాయి. మళ్లీ తెస్తాను, వాటిని సీరియస్ గా అమలు చేస్తాం. నేను పర్యావరణానికి హితమే. ఆల్రెడీ మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధితంగా మనం అందరం కూడా స్టీల్ బ్యాంక్ ఇచ్చుకున్నాం. దానికి భాగంగా అడిషనల్ గా ఒక స్టీల్ బ్యాంక్ లో తింటేనే సరిపోదు, మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ ను వాడకుండా ఉండేటువంటి విధంగా జరగాలని సందర్భంగా